హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా బలభద్రాపురం అనే ఊరిలో రాముడు సోముడు అనే ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. రాముడు ఎంతో మంచితనం మరియు మర్యాద కలవాడు. అందరికీ తన చిరునవ్వుతో పలకరిస్తూ ఆహ్లాద వాతావరణం కలగజేసేవాడు. అపకారికి కూడా ఉపకారం చేసే వ్యక్తిత్వం కలవాడు. కానీ సోముడు మాత్రం గయ్యాలి వ్యక్తిత్వం కలవాడు. లేచినప్పటి నుంచి అందరి మీద చిరుబుర్రుమంటూ ఉండేవాడు. సోముడు వ్యక్తిత్వానికి భయపడి భార్య పిల్లలు కూడా దూరంగానే ఉండేవారు. ఇంక ప్రతిరోజు పక్క ఇంట్లో ఉంటున్న రాముడిపై ఏదో విధంగా గొడవకి దిగేవాడు. రాముడిని ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకోవటం సోముడికి అస్సలు నచ్చేది కాదు. ఈ రాముడిలో అంత మంచితనం ఏముందని ఊర్లో వాళ్ళంతా మెచ్చుకుంటున్నారు. నేను ఈ రాముడితో ఎలాగైనా పెద్ద గొడవ పెట్టుకోవాలి అనుకుని ఒకరోజు రాత్రి వేళలో రాముడి ఇంటి గోడపై సోముడు బురద చల్లుతాడు. రాముడు ఉదయం లేచి చూసేసరికి ఇంటి గోడపై బురద ఉంటుంది. అది చూసిన రాముడు ఎవరిని నిందించకుండా చాలా ప్రశాంతంగా ఒక బకెట్తో నీరు తెచ్చి గోడను శుభ్రంగా కడుక్కొని తన పనులు తాను చేసుకుంటూ ఉండేవాడు. రాముడు ప్రశాంతతను చూసిన సోముడు చిర్రెత్తుకుపోయేవాడు. తరువాతి రోజు రాత్రి సోముడు మళ్ళీ బురద చల్లుతాడు. మర్నాడు రాముడు ఏమీ మాట్లాడకుండా గోడను నీటితో కడిగి రోజువారి పనులు చేసుకుంటాడు. అలా వారం రోజులు గడిచాక సోముడు నేరుగా రాముడు దగ్గరకు వెళ్ళి, రోజు ఈ ఇంటి గోడపై బురదను నేనే వేస్తున్నాను అని నీకు తెలుసు కదా. అయినా ఎలాంటి కోపం లేకుండా నీటిని తెచ్చుకొని శుభ్రం చేసుకుంటున్నావు. నేను బురద వేస్తున్నానని తెలుసు కూడా నన్ను పిలిచి ఒక్క మాట కూడా అడగలేదు. పైగా నన్ను తిట్టడానికి కానీ గొడవ పడటానికి కానీ ప్రయత్నం చేయలేదు. ఎందుకని అని సోముడు అడిగేసరికి రాముడు చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వు నా గోడ మీద బురద చల్లి నన్ను బాధ పెట్టి సంతోషం పొందాలి అనుకున్నావు. కానీ నా గోడపై బురద చల్లటం కంటే ముందే నీ చేతులు బురదను తాకుతున్నాయని నువ్వు గ్రహించలేకపోయావు. ఇతరులకు చెడు చేయాలి అనుకుంటే అది ముందుగా మనకే తగులుతుందని తెలుసుకో అని రాముడు ఎంతో ప్రేమగా చెప్పేసరికి సోముడికి అసలు విషయం అర్థమైంది. అలాగే రాముడిలో దాగి ఉన్న మంచితనం మరియు ఉపకార గుణం అర్థమయ్యాయి. ఆ తర్వాత సోముడు కూడా రాముడిలాగే అందరికీ మంచితో మర్యాదతో నడుచుకుంటూ ఉండేవాడు. దాంతో గ్రామస్తులందరూ ఎంతో సంతోషిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.